హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను మురుకులు చేస్తున్నానండి. ఇది మురుకులు అంటేను నేను ఇక్కడ మినపప్పు, శనగపప్పు, బియ్యంతో కలిపి నేను మరపట్టించి చేశానండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. ఈ మురుకులు అనేది మనకు టేస్ట్ అనేది చక్కగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇక్కడ నేను గుండు మినపప్పు తీసుకున్నాను. ఈ గుండు మినపప్పు ఇలా ఉంది చూడండి. లావుది తీసుకోవాలి గుండు మినపప్పు. ఇందులో 2-3 రకాలు కూడా ఉంటుంది. నేను లావుది తీసుకున్నాను ఇక్కడ. ఆ తర్వాత శనగపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత రైస్ బియ్యం తీసుకున్నానండి. లావు బియ్యం తీసుకోవాలి. మన రేషన్ బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ లావు బియ్యం అయితేనే మనకు మర పట్టించడానికి బాగుంటుందని చెప్పేసి నేను లావు బియ్యం తీసుకున్నాను. ఇదిగోండి, ఈ దొడ్డు బియ్యము రేషన్ బియ్యం అండి ఇవి. ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు, ఇది మినపగుండు, ఇవన్నీ కలిపి బాగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు చక్కగా వేయించుకోవాలి. అప్పుడు మనకు పిండి అనేది చక్కగా వస్తుంది. మనకు మురుకులు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. అందుకోసమని నేను వేయించి ఇలా మర పట్టించాను. ఇదిగోండి, ఇలా పిండి పట్టించిన తర్వాత ఈ పిండి అంతా మనకి ఇలా ఉంది కదా. ఆ తర్వాత ఇందులో జీలకర్ర 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ వాము వేస్తున్నాను. వాము కాస్త నలిపి వేస్తే దీనిది చక్కటి ఫ్లేవర్ వస్తుందండి. అందుకోసమని నలిపి వేశాను. ఆ తర్వాత నువ్వులు తీసుకున్నానండి. ఒక 25 గ్రామ్స్ వరకు నువ్వులు తీసుకున్నాను. ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, నేను ఇంత వేసుకున్నాను. 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇది. ఆ తర్వాత పిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా అంతా మనకు మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేడి చేసి ఇందులో వేసానండి. ఇదిగోండి, ఆయిల్ వేడి చేశాను. వేడి వేడి ఆయిల్ ఇందులో వేసి కలుపుకుంటే మనకు అది మురుకులు అనేది చక్కగా వస్తాయి. చాలా క్రిస్పీగా లోపల బొంగుతో మనకు అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా వస్తాయండి. అంత చక్కటి టేస్టీగా వస్తాయి. మనకు పిండంతా కలిసేటట్టుగా మనం ఇలా 2 చేతులతో బాగా కలపాలి. పిండంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇదిగోండి, ఇలా అంతా కలిసిపోయింది చూడండి. మనకు పిండంతా కలిసిపోయిన తర్వాత నేను చల్లటి నీళ్ళతో తడుపుకుంటున్నాను పిండి. ఇదిగోండి, చల్లటి నీళ్ళు, వేడి నీళ్ళు కావు ఇవి. చల్లటి నీళ్ళతో పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు పిండి ఇదిగో చూడండి ఇలా ఉంది. మరి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా ఇలా ఉండాలి పిండి. ఇలా ఉన్నప్పుడే మనకు మురుకులు అనేది చక్కగా వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ నేను మురుకుల పావు తీసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ బిళ్ళ ఇది నేను లావుది తీసుకున్నాను. మురుకులకు ఇలాంటిది అయితే బాగుంటుందని. ఇలాంటి రంధ్రాలు హోల్స్ ఎక్కువ ఉన్నాయి కదా. అయితే నేను ఏం చేశానంటే ఇదిగో చూడండి, ఇక్కడ రంధ్రాలు బాగున్నాయని చెప్పేసి నేను సపరేట్ చేయించి పెట్టుకున్నామండి ఇవి 5 హోల్స్తోని. దీంతో కూడా చేసుకోవచ్చు, లేదా మనకు ఇప్పుడు ఇందాక చూపించాను కదా దాంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను స్టీల్ దాంతో చేస్తున్నాను. ఇదిగోండి, దీంతో చేస్తున్నాను. దీంతో అయితే మనకి ఎక్కువగా వస్తాయి, అంటే వరుసలు ఎక్కువగా వస్తాయి. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి, ఇక్కడ నేను ఫ్రీ కిచెన్ తీసుకున్నాను. ఇక్కడ ఈ లోపలంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాంటప్పుడే మనకు లోపల పిండి అంతా అతుక్కోకుండా ఉంటుందని చెప్పేసి లోపల పావుకంతా ఆయిల్ అప్లై చేసుకొని పిండి అంతా మనం ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇలా ఒత్తుకోవాలి. ఒక కాటన్ గుడ్డ తడిపి ఇలా వేసుకొని ఒక ప్లేట్ పైన వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇదిగోండి, గుడ్డ పైన వేసుకున్నాం అనుకోండి, మనకు స్టవ్ పైన వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా. ఇదిగోండి ఇలా. ఇక అన్ని మురుకులు కూడా సేమ్ దీని మాదిరిగానే ఇలా ఒత్తుకోవాలండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ పైన నేను స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కుతుందండి. ఇక మనం ఇందాక చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఆయిల్లో వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఆయిల్ బాగా వేడెక్కినాకనే వేయాలి. లేకపోతే ఆయిల్ వేడెక్కినాక వేయకపోతే మనము ఏమవుతుందంటే మనం వేసేటప్పుడు పచ్చిగా వస్తే లోపల గోలవు పైన మాడుతుంటుంటవి, అలా ఉంటుంది. ఆయిల్ వేడెక్కినప్పుడు అలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే లోపల బాగా మనకు వేగాలి కదా, అందుకోసం అని చెప్పేసి అలా పెట్టుకోవాలి.
ఇదిగోండి ఒకసారి తిరిగేస్తే ఇక మనకు ఈ మురుకులు అనేది మనకు చక్కగా వేగిపోయినాయి చూడండి. ఇక తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. చక్కగా వచ్చినాయి చూడండి, ఎంత చక్కగా వచ్చినాయి మురుకులు. చాలా క్రిస్పీగా, మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటాయి. మీరు అందుకోసం అని చెప్పేసి నేను ఇలా మురుకులు చేశాను, అంటే మినప్పప్పు, శనగపప్పు, బియ్యంతో. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందని అనుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.